పేతురు రాత్రంతా ప్రయాసపడ్డాడు, కానీ తన ప్రయాస ఏమైంది? వ్యర్థమైపోయింది. కానీ యేసయ్య చెప్పినట్లుగా ఎప్పుడైతే వలలు వేయడం ప్రారంభించాడో తన వలల్లోనికి చేపలు వచ్చాయంట. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ఉపదేశం ఆర్థిక సమృద్ధిని ఆకర్షిస్తుంది. నీ జీవితంలో లేక ఉందేమో, దరిద్రం ఉందేమో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాట వినండి. ఆయన మాట మీ జీవితంలోకి సమృద్ధిని తీసుకొని వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు తన ఎక్స్పీరియన్స్ పక్కన పెట్టాడు. రైట్? నేను అది ఇది అని అనలేదు. దేవుడు ఏం చెప్పాడో అది చేశాడు. అతను దీవించాడు.